హలో ఎవ్రీవన్, మనం ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్స్తో ట్రేడింగ్ అనేది చేస్తాం కదా అండి. ఏ ట్రెండ్ లైన్కి ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది, ఏ ట్రెండ్ లైన్ ఎంత సిగ్నిఫికెంట్, నేను కొన్ని ట్రెండ్ లైన్స్ అనేది చూపిస్తాను. దానికి మనం రేటింగ్ అనేది ఇచ్చుకుందాం. దాన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది. దిస్ షరత్ అండి, లెట్ స్టార్ట్ వర్క్ ఆన్ ట్రేడింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రెండ్ లైన్స్ అనేవి ఎప్పుడు డ్రా చేస్తామండి? మార్కెట్ అప్ సైడ్ వెళ్ళినప్పుడైనా, హైయర్ హైస్ ప్లస్ హైయర్ లోస్ ఫామ్ చేసుకుంటూ వెళ్ళినా కానీ, మార్కెట్ లేదా డౌన్ సైడ్ వెళ్ళినప్పుడైనా, లోయర్ లోస్ ప్లస్ లోయర్ హైస్ ఫామ్ చేసుకున్నప్పుడు ట్రెండ్ లైన్స్ అనేవి డ్రా చేస్తాం. అప్పుడు ఆ ట్రెండ్ లైన్స్ అనేవి బ్రేక్అవుట్ జరిగినప్పుడు అప్ సైడ్ వెళ్ళే మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్తుందని, డౌన్ సైడ్ వెళ్ళే మార్కెట్ అప్ సైడ్కి వెళ్తుంది అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు చూడండి, ఈ ట్రెండ్ అనేది కనెక్టింగ్ ఆఫ్ 2 రివర్సల్ పాయింట్స్ అనమాట. దీనికి నేను రేటింగ్ ఎంత ఇస్తున్నాను? 3 రేటింగ్ ఇస్తున్నాను. ఈ ట్రెండ్ లైన్ చూడండి, కనెక్టింగ్ ఆఫ్ 3 రివర్సల్ పాయింట్స్. దీనికి నేను 4 రేటింగ్ అనేది ఇస్తున్నాను. ఈ ట్రెండ్ లైన్ చూడండి, కనెక్టింగ్ ఆఫ్ మోర్ దెన్ 4 రివర్సల్ పాయింట్స్. దీనికి నేను 5 స్టార్ రేటింగ్ ఇస్తున్నాను. అంటే అర్థం చేసుకోండి, ఎక్కువ రివర్సల్ పాయింట్స్ ఉంటే ఆ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ జరిగింది అనుకోండి, ఆ డైరెక్షన్కి మార్కెట్ పోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. దానికి మనం సిగ్నిఫికెన్స్ ఇస్తాము. దాన్నే ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ లాగా ట్రీట్ అనేది చేస్తాము. ప్లస్ ఈ ట్రెండ్ లైన్స్ లోయర్ టైం ఫ్రేమ్లో